ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియులారా, ఈ యొక్క 25వ తేదీ 5వ నెల 24వ సంవత్సరంలో మనమందరము చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అనుదిన ఆహారంలో 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం 17వ వచనాన్ని 18వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా గమనం చేయండి. ఆహాబు కుమారుడును ఇజ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజు అయి ఉండగా, యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. ఇక్కడ ఇజ్రాయేలు రాజులు, యూదా రాజులు ఎప్పుడైతే ఈ రాజరికం అనేది ఇజ్రాయిల్ కోరుకున్నారో, సౌలు, అలాగే దావీదు, అలాగే సల్మాన్, ఈ ముగ్గురు రాజులు మాత్రమే ఒక్కొక్కరు 40 సంవత్సరాలు ఇజ్రాయేలు 12 గోత్రాల వారిని పరిపాలించారు. అంటే దాదాపు 120 సంవత్సరాలు. ఆ తర్వాత ఇజ్రాయేలు, యూదా అని 2 రాజ్యాలుగా ఇజ్రాయేల్ రాజ్యం విడిపోయింది. అనగా 10 గోత్రాలు ఇజ్రాయేలుగాను, 2 గోత్రాలు యూదాగాను, యూదా రాజ్యంగాను ఏర్పడ్డాయి. ఆ యూదా రాజ్యంలో రాజులు, ఇజ్రాయేలు రాజ్యంలో రాజులు అప్పటి నుంచి ఏలుబడిలో ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ గమనం చేసినప్పుడు నేను మొదటగా చెప్పిన ఆ ముగ్గురు రాజుల్లో సౌలు దేవుని కృపను పోగొట్టుకొని శాపగ్రస్తుడవుతాడు. అయినా కూడా 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తదుపరి దావీదు దేవుని కృప పొందినవాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలును చాలా చక్కగా పరిపాలిస్తాడు. ఆ దావీదు పరిపాలించే కాలాన్ని స్వర్ణయుగం అని అంటాం. ఆ విధంగా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తాడు, 12 గోత్రాల వారిని. ఆ 40 సంవత్సరాలు అయిన తర్వాత సల్మాన్, దావీదు కుమారుడైన సల్మాన్ రాజు గారు 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయన పరిపాలనలో కూడా ఎక్కడ యుద్ధాలు లేవు. శాంత కాముకుడుగా ఆ 40 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా పరిపాలించిన మహారాజు సల్మాన్. దావీదు కాలంలో యుద్ధాలు ఉన్నాయి, అలాగే సౌలు కాలంలో కూడా యుద్ధాలు ఉన్నాయి. అసలు యుద్ధాలే 40 years యుద్ధాలే లేకుండా పరిపాలించిన పరిపాలకుడు ఎవరయ్యా అంటే సల్మాన్ మహారాజు. సరే, ఏది ఏమైతేనేమి వారి తదనంతరము ఇజ్రాయేలు 2 రాజ్యాలుగా చీలిపోవడం, యూదా రాజ్యం, ఇజ్రాయేలు రాజ్యం. అప్పుడు ఈ ఆహాబు కుమారుడును ఇజ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు ఈ యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించాడు. ఆ తర్వాత 32 వాడై యెరూషలేము అందు 8 సంవత్సరాలు ఏలాడు.
ఎవరు? యెహోరాము. ఈయన యెహోషాపాతు కుమారుడు. అయితే ఇతను కూడా ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఉండెను గనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇజ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించచ్చు, యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క యెహోరాము చెడుతనముగా ప్రవర్తించాడు. కారణం ఏంటనగా ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఉండెను గనుక. గమనం చేయండి. ఈ దినము ఏమండి, సాల్మాన్ మహారాజు కాలంలో ఆయన కూడా అంత గొప్ప జ్ఞానవంతుడు, శాంతి కాముకుడు, 40 సంవత్సరాలు ఆ రాజ్యంలో యుద్ధాలు లేకుండా అందరితో సంధి చేసుకొని శాంతియుతంగా రాజ్యం ఏలిన ఆ మహారాజు అన్ని స్త్రీలను వివాహం చేసుకొని విగ్రహారాధకుడైనాడు. చివరిలో దేవుని దృష్టికి అక్కడ కొంచెం దూరం అయిపోయాడు. ఈ ఆహాబు కుమార్తెని వివాహం చేసుకొని యెహోరాము కూడా ఇజ్రాయేలు రాజు ప్రవర్తించినట్లు ఇతను కూడా ప్రవర్తించాడు. ఏంటయ్యా కారణము? ఏమి ఆహాబు కుమార్తెలను వివాహం చేసుకుంటే అంటే ఆహాబు ఎలాంటి వాడో మీకు తెలుసు. ఆహాబు భార్య ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. వాళ్ళ వంశములో వచ్చిన కుమార్తె వివాహం చేసుకోబట్టి ఇతని పరిపాలన కూడా ఇజ్రాయేలు రాజుల వలెనే పరిపాలన దేవుని దృష్టికి చెడుతనంగా ప్రవర్తించాడు. అంటే ఇక్కడ వివాహం చేసుకునే దాన్ని బట్టి, భార్యలను బట్టి దేవుని దృష్టికి చెడుతనం ఇంకా ప్రవర్తిస్తున్నారంటే అవును అనే సమాధానమే మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సాల్మన్ మహారాజు అన్య స్త్రీలను వివాహం చేసుకొని దేవుని దృష్టికి చెడుతనంగా ప్రవర్తించాడు. యెహోరాము ఆహాబు కుమార్తెలను వివాహం చేసుకొని, ఇక్కడ అదే మాట రాయబడి ఉందండి, ఇతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఉండెను గనుక ఆహాబు కుటుంబము వలనే ఇతడును ఇజ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించచ్చు, యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అని రాయబడి ఉంది. కాబట్టి ఉదయకాలంలో దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యువతీ యువకులారా, ముఖ్యంగా గమనం చేయండి. వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని చిత్తానికి మనం వదిలిపెట్టి ప్రార్థించి ప్రభు చూపించిన దైవభక్తురాలైన కన్యకను, దైవభక్తుడైన యువకుణ్ణి మ్యారేజ్ చేసుకోవాలి. ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, ధనము, బంగారము, అందము ఇవన్నీ పక్కన పెట్టేయండి. నీ జీవితం దేవుని యందు భయభక్తులు కలిగి శాంతియుతంగా, సాఫీగా నీ జీవితం జరగాలి అంటే వివాహం అనేది చాలా ప్రాముఖ్యం. కన్యకలకు అలాగే యువకులకు కూడా. ఓ యువకుడు వివాహం చేసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగిన కన్యక వివాహం చేసుకోవాలి. ఓ కన్యక వివాహం చేసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఓ యువకుడిని వివాహం చేసుకోవాలి. అందగాడా, ఎర్రంగా ఉన్నాడా, నల్లంగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, ఇవి చూస్తారు సహజంగా. ఆ తర్వాత ఉద్యోగం ఉందా, గవర్నమెంట్ ఉద్యోగమా, సాఫ్ట్వేర్ ఉద్యోగమా, నెలకు ₹1,00,000 జీతం ఉందా, రెండోది. మూడోది, వాళ్ళకి పెద్ద బిల్డింగులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా. ఈ విధంగా లోక సంబంధంగా తల్లిదండ్రులు చూస్తారు. ఆ కన్యకు కూడా, కన్యకైతే ఆయన గురించే చూస్తుంది.
ప్రియులారా, ఇవన్నీ ప్రాధాన్యం కాదు. నా దేవుని గ్రంథంలో చెప్పినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. సాల్మాన్ అన్య స్త్రీలను వివాహం చేసుకొని ఎంత గొప్ప రాజు చివరకు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, విగ్రహారాధన చేశాడు. ఈ యొక్క యెహోరాము అహాబు కుమార్తె వివాహం చేసుకొని దేవుని దృష్టికి చెడుతనము జరిగించాను అని రాయబడింది. చాలా జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్త. వివాహం అనేది మీ జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన అంశాన్ని దేవుని చిత్తానికి వదిలేయండి. ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. దేవుని చిత్తానుకూలంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి. ధనానికో, అందానికో, ఉద్యోగాలకో ప్రాధాన్యం ఇవ్వద్దు. పెద్దలకు కూడా చెప్తున్నాను. మీ కుమార్తెలకు, మీ కుమారులకు వివాహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోసం ప్రార్థన చేయండి. దైవజనుడు మాట కూడా కొంచెం వినండి. దైవజనుడు ముఖ్యంగా ఏం చూస్తాడంటే, దేవుని ఆలయానికి వెళ్తావా, దేవుని ప్రార్థన చేస్తావా, వాళ్ళ దైవజనుడికి ఫోన్ చేసి కనుక్కుంటాడు ఆ కన్య గురించి, లేక ఆ యువకుడు గురించి. అయ్యా పలానా అబ్బాయి, పలానా అమ్మాయి అంటే ఆ దైవజనుడు సహజంగా అబద్ధం ఆడరు కదా. ఆ విధంగా ఎంక్వైరీ చేసి దైవజనుడు సర్టిఫికేట్ ఇస్తేనే పెళ్లి చేయండి. మీ ఎంక్వైరీలు పనికిరావు. దైవజనులు సహజంగా వారు ఎలాంటి వారు సంఘంలో ఉండే ప్రతి బిడ్డ ఆ తండ్రికి తెలుసు. ఆత్మీయ తండ్రికి తన సంఘంలో ఉండే ప్రతి ఒక్కరి గురించి తెలుసు. అనని ఇతరులకు వివాహం జరిగేటప్పుడు వీళ్ళ గురించి అబద్ధం చెప్పడం. కానీ సంపూర్ణంగా అవతల పక్క దైవజనుడు ఫోన్ చేసినప్పుడు అతను చెప్పక మానడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమా. యెహోరాము అహాబు కుమార్తెలను వివాహం చేసుకొని దేవుని దృష్టికి చెడుతనము జరిగించెను అని రాయబడి ఉంది. మనం కూడా మన బిడ్డల వివాహాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్రభు చిత్తానికి లోబడి జరిగించుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మీ అందరికీ తోడైండి నడిపింపబడును గాక. ఆమేన్. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం.